డబ్బులు లేవు అని మీరు ఆలోచించండి అమ్మా. అరే వాడు చూడరా రిక్షా కొడుకు, వాడు ఎంత అద్భుతంగా చదువుతున్నాడే, వాడు రిక్షా వాడి కొడుకు కాబట్టే వాడికి కష్టం తెలుస్తుంది. ఓ పూట తండ్రి తెస్తున్నాడే, ఓ పూట తండ్రి తేలేకపోతున్నాడని తపన తెలుస్తుంది. చక్కగా తిండి పెట్టి మంచి బట్టలు కొనిచ్చి మొబైల్ ఫోన్లు కొనిచ్చి ఆ గ్యాడ్జెట్లు వాడుకోవడం అలవాటు చేసిన పిల్లవాడికి నేను ఎందుకురా చదువుకోవాలి అనే ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఏది? ఎందుకు చదువుకోవాలంటే వాడు మన అహం కోసము, మనకు రేపొద్దున మంచి పేరు తీసుకురావడం కోసం చదవాలి. పోనీ ఆ స్వార్థాని కోసమైనా చిన్నప్పటి నుంచి వాడికి అసలు ఓపికగా చదివించుకోవాలా? మీరు చెప్పండి, ఏది మార్చాలి? అంటే మనము తల్లిదండ్రులు మారితేనే పిల్లలు మారే అవకాశం. కరెక్ట్. వాళ్ళనేంటి నాన్న, చిన్న పిల్లలు ఇప్పుడు మన ఇంట్లో కుక్క పిల్లని తెచ్చుకుంటాం, దాన్ని కొట్టి కొట్టి నేర్పిస్తామా? కుక్కల్ని ఎంత ప్రేమగా పెంచుకుంటారు తెలుసా మీకు మనుషులు? కానీ పిల్లల్ని ఎన్నిసార్లు కొడతారు తెలుసా? అంతరాత్మన ఇక్కడ రావాలా మార్పు, ఇక్కడ రావాలి. ನಾವು మోసాలు కంటాము, పెంచేస్తాము, పోటీ పడతాము, తండ్రులతో పోటీ పడతాము. నేను చౌపనిగా మాట్లాడుతాను. తల్లులు తండ్రులతో పోటీ పడతారు, తండ్రులు తల్లులతో పోటీ పడతారు. ఇద్దరి సహజీవనంలో నుంచి వచ్చిన ఒక అందమైన ప్రకృతి నా పిల్లలు. ఇద్దరు వాళ్ళ పోషణ పిల్లల పట్ల చెయ్యాలి. తల్లిదండ్రులు వాళ్ళ ముందు గొడవ పడకూడదు. తండ్రి ఏమన్నా మందలిస్తుంటే తల్లి ఆగిపోవాలి, తల్లి ఏదైనా మందలిస్తుంటే తండ్రి ఆగిపోవాలి. మందలించే విధానంలో తప్పు ఉంటే వాళ్ళు ఏకాంతంగా కూర్చొని దాన్ని